తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్పీడప్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ని తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతోందని రాష్ట్ర నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా పార్టీలోని కీలక నేతలు భావించారు. ఆమెతో చర్చించారు కూడా. కానీ ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని సోనియా వెల్లడించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పేరు తెరపైకి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. అయితే రాహుల్ పోటీపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్పీడప్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ని తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతోందని రాష్ట్ర నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా పార్టీలోని కీలక నేతలు భావించారు. ఆమెతో చర్చించారు కూడా. కానీ ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని సోనియా వెల్లడించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పేరు తెరపైకి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించాలని అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ తదితరులతో చర్చించినారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, గుడ్ మార్నింగ్. ప్రధానంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గతంలో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తుందనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. బట్ దాని తర్వాత ఆమె అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ప్రత్యక్షంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ప్రచారం చేయాలి. ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆమె వయసు కూడా రీత్యా కూడా వివిధ కారణాల రీత్యా ఆమె రాజ్యసభకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కనుక రీసెంట్ గా రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే దాని తర్వాత రాహుల్ గాంధీ పేరు ఇప్పుడు మళ్ళీ వినపడుతోంది. రాహుల్ గాంధీ పార్టీలో చాలా కీరోళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా సోనియా గాంధీ అన్నా, లేదంటే రాహుల్ గాంధీ అన్నా, ప్రియాంక గాంధీ అన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎనలేని ఆత్మవిశ్వాసం, లేదంటే ప్రేమ కూడా. అయితే అందుకే గతంలో ఆనాడు ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి గతంలో పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భాన్ని ఉదహరిస్తున్నారు. దాని తర్వాత గతంలో సోనియా గాంధీని కూడా లాస్ట్ ఎన్నికల్లో కానీ అంతకంటే ముందు కూడా 2-3 సార్లు ప్రెషర్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో మెదక్లో రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎవరైనా పోటీ చేస్తే బాగుంటుందని ఒక చర్చ చేశారు. కానీ ఎవరు కూడా అప్పుడు సాహసం చేయలేదు. బట్ ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ చేసిన నేపథ్యంలో బట్ మళ్ళొక్కసారి అదే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళను రాష్ట్రం నుంచి పోటీ చేయించాలి అన్న ఓ చర్చ అయితే జరుగుతుంది. బట్ ఖచ్చితంగా రేపు 2 నెలల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని దింపాలి అన్నటువంటి నిర్ణయానికి అయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీనికి గల ప్రధాన కారణం రీసెంట్ గా సోనియా గాంధీని రాజ్యసభకు పంపిన నేపథ్యంలో కనుక తెలంగాణ నుంచి రాహుల్ గాంధీని ప్రత్యక్షంగా లోక్సభకు కనుక ప్రచారంలో ఉండి పోటీలో దింపితే గనక అటు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడం, అలాగే ఐఎన్డీఏ కూటమి కూడా ఈజీగా బయటపడుతుండే. సౌత్ ఇండియాలో అటు కర్ణాటక కావచ్చు, ఇటు తమిళనాడు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా దురదృష్టితో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. అందుకనే రాహుల్ గాంధీని దాదాపు మెప్పించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే గాని, అలాగే కేసీ వేణుగోపాల్ గాని, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా ఈ మధ్యలో ఢిల్లీకి 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత ఫైనల్ గా రాహుల్ గాంధీ దగ్గర ఆగినట్టే తెలుస్తోంది. రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేసినట్టు, ఎందుకంటే ఆయన గతంలో ఆమేది నుంచితో పాటు వాయినాడ్ నుంచి పోటీ చేశారు. వాయినాడ్లో గెలిచినటువంటి గెలిచినటువంటి సందర్భం ఈసారి కొంచెం అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, సిపిఐతో కావచ్చు, లెఫ్ట్ పార్టీలతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించాలి. ఇక్కడైతే ఈజీగా గెలవడంతో పాటు ఇటు ఐఎన్డీఏ కూటమి కూడా ఉపయోగపడుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు, ఎందుకంటే రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి.
17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 గెలవాలి అన్నటువంటి ఓ లక్ష్యం అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా సభల్లో కూడా అదే విషయం చెప్తున్నారు. కనుక రాహుల్ గాంధీకి ఏ సీట్ అయితే కరెక్ట్ గా సునాయాసంగా అత్యధిక మెజార్టీతో గెలవచ్చు అనేటువంటి అంచనా వేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఖమ్మం సీట్ ని ఫస్ట్ ప్రయారిటీగా ఎంచుకుంటున్నారు. ఖమ్మం అయితే దాదాపు భద్రాచలం మినహా అంటే ఉమ్మడి జిల్లా కింద చూస్తే మాత్రం ఖమ్మంలో ఒక్కటే సీటు మీద దాదాపు అన్ని కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. బట్ కనుక అక్కడ ఉన్న లోక్సభ పరిధిలో అయితే దాదాపు అంతా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కనుక ఖమ్మం నుంచి అయితే ఫస్ట్ ప్రయారిటీ కింద రాహుల్ గాంధీకి సూచించారు. అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి భువనగిరి అలాగే నల్గొండ ఈ 2 స్థానాల్లో కూడా అత్యధికంగా భువనగిరి వైపు ఎక్కువ చూస్తున్నారు. భువనగిరిలో కూడా దాదాపు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ పెద్దగా బీజేపీకి పెద్ద పట్టు లేదు. అదే సమయంలో బీఆర్ఎస్ కొంత పట్టు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మొన్న పెద్దగా గెలవలేదు. కనుక సునాయాసంగా రాహుల్ గాంధీ గెలవడానికి భువనగిరి కూడా ఉపయోగపడుతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. లేదు వాళ్ళ నాయనమ్మ లెక్క మెదక్లో గతంలో పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా మెదక్లో పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కొంత అయిష్టత ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ 2 స్థానాలు గెలిచారు. బట్ మిగతా స్థానాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. బట్ బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. అదే సైమల్టేనియస్ గా దానికంటే సేఫ్ జోన్ లో మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ఖమ్మం భువనగిరి అయితే బెటర్ అనేటువంటి ఆలోచన అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజార్టీగా ఒప్పిస్తున్నటువంటి సందర్భం ఉంది. బట్ దాదాపు ఖాయమైంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే పొరపాటు కనుక ఓడిపోతే మళ్ళీ పెద్ద సమస్యతో కూడుకుంది. ఎందుకంటే గతంలో మన అమేధీలో చూసాం. అమేధీలో లాస్ట్ టైం ఓడిపోయాడు. బట్ కనుక వాయినాడులో గెలవడం జరిగింది. కనుక ఇప్పుడు అలాంటి పొరపాటు చేయకుండా నేరుగా కేరళ తరహాలో వాయనాడులో ఎలా అయితే గెలిచారో ఈసారి కూడా అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి ఆయన భారీ మెజార్టీతో గెలవడం కాదు, భారీ మెజార్టీతో గెలవాలి, మిగతా ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా రానియకుండా స్థాయిలో మెజార్టీ ఇచ్చి పంపియాలి రాహుల్ గాంధీ. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనేటువంటి ఆలోచన చేశారు. సోనియా గాంధీని అనుకున్నప్పటికీ సోనియా గాంధీకి అనారోగ్య సమస్యల వల్ల చేయలేకపోతున్నారు కాబట్టి ఆయన కొడుకు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ అంటే కూడా అందరికీ ఇష్టమైనటువంటి నేతగా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు. కనుక ఆయనని ఇక్కడి నుంచి పంపించాలి అత్యధిక మేరతన ప్లాన్ చేస్తున్నారు. బట్ ఆ 2 నియోజకవర్గాల్లోనే ఎక్కడో ఒక్కడ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మరొక వారం 15 రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే నామినేషన్ వేయడం, ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తాడనే ఆత్మవిశ్వాసంతో రాష్ట్ర క్యాడర్ అంతా ఉంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసింది. బట్ ఈ రోజు మరో 2 గ్యారంటీల్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని కూడా చెప్తోంది. ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నారు. మిగతా 2 కూడా లోక్సభ ఎన్నికల వరకు చేస్తామని చెప్పి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఈజీగా అన్ని స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంది అన్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.